క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సహాయమాత విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ దర్శి శౌరి రాజా మరియు శ్రీమతి శ్యామలాదేవి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కోడిగంటి విజయభాస్కర్ ఫాతిమారాణి కుటుంబంలో మరణించిన హర్షవర్ధన్, అంతోని, శౌరయ్య, జ్ఞానమ్మ, థోమస్, జాన్ భాస్కర్, గ్రోలీ జోజీ, చిన్నమ్మ, లూర్ద్ మరియన్న, ఫిలోమినమ్మ, జోసెఫ్ బాబు ఆత్మలకు, బంధుమిత్రుల ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు, ఉత్తరించు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. చిగురించిన ఆశలతో, వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చిగురించిన ఆశలతో, వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. చీకటిలో చిరుదీపము, వేదనలో మన స్వాంతము. చీకటిలో చిరుదీపము, వేదనలో మన స్వాంతము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. దివ్యమైన స్నేహము, శాంతినిచ్చు దైవము. చిగురించిన ఆశలతో, వికసించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి. ప్రభు, అన్యజాతుల నడుమ నేను నిన్ను కొనియాడెదను. నేను మా ప్రజలకు మీ దివ్య నామమును వెల్లడింతును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. భారతదేశపు పాలక పునీతుడైన పునీత ఫ్రాన్సిస్ షోరు వారి పండుగ సందర్భంగా ఈ పూజా బలిలో అర్హతతో పాల్గొనుటకై మనం చేసిన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను క్షమించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, దయచూపండి, దయచూపండి. పరలోక దేవునకు మహిమ కలుగుగాక, భూలోక వాసులకు శాంతియగుగాక. పరలోక దేవునకు మహిమ కలుగుగాక, భూలోక వాసులకు శాంతియగుగాక. పరలోక స్వామి సకల లోకేశ, నరలోకనాథ శక్తి సంపన్న, మహావైభవముతో వెలియ మా తండ్రి, పలు విధముల నిన్ను పొగడెదము స్వామి. మహావైభవముతో వెలియ మా తండ్రి, పలు విధముల నిన్ను పొగడెదము స్వామి. పరలోక దేవునకు మహిమ కలుగుగాక, భూలోక వాసులకు శాంతియగుగాక. దినదినము సంస్కృతులు మేం చేతుము, భక్తి పరవశమున భజింతుము. ఇళ్ళలోన నీ కీర్తి ప్రకటింతుము, నిత్యము నీ రోలా మోకరింతుము. తండ్రికి తగు ఏకసుతుడు వగు క్రీస్తు, దేవుని గొర్రె పిల్ల దైవ కుమారా. తండ్రికి తగు ఏకసుతుడు వగు క్రీస్తు, దేవుని గొర్రె పిల్ల దైవ కుమారా. పాపహరి లోక పాపముల మన్నించు, దయచూపు వినుమయ్యా విన్నపములను. పరలోక దేవునకు మహిమ కలుగుగాక, భూలోక వాసులకు శాంతియగుగాక. పిత యొక్క కుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా, దయచూపుమయ్యా దయాసాగరా. సకల లోకములందు పావనుడవు నీవే, లోకముల పాలించు రాజు నీవే. పరమ పావన పితా మహిమలో నిలిచి, పరిశుద్ధాత్మతో వసించు క్రీస్తు. పరమ పావన పితా మహిమలో నిలిచి, పరిశుద్ధాత్మతో వసించు క్రీస్తు. అర్పింతుమయ్యా ఈ స్తుతిగానమున్, అర్పింతుమయ్యా ఈ స్తుతిగానమున్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత ఫ్రాన్సిస్ జేవియరు బోధనల ద్వారా అనేక మంది ప్రజలను మీ వైపునకు త్రిప్పుకొంటివి, వారిని మీ సొంతము చేసుకొంటివి. కావున అతని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా విశ్వాసుల హృదయములు భక్తితో ప్రజ్వరిల్లునుగాక. శ్రీ సభా విశ్వమంతటా వ్యాపించి ఆధ్యాత్మిక అధిక సంతానమును పొంది ఆనందింతురుగాక.
మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవిస్తూ రాజ్య పాలన చేయి మీ కుమారుడును లోక రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇర్మియాకు పిలుపు. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ప్రభువు తన వాక్కును ఇట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునిపే నేను నిన్నెన్నుకొంటిని. నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరిచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు, నాకెట్లు మాట్లాడవలెనో తెలియదు. నేను బాలుడను అని పలికితిని. కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడవని చెప్పవలదు. నేను పంపు వారందరి యొద్దకును నీవు వెళ్ళవలెను. నేను చెప్పమనిన సంగతులెల్లా వారికి చెప్పవలెను. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుకుందును. నీవు వారికి భయపడనక్కర్లేదు. ఇది ప్రభువుడైన నా వాక్కు. అంతటా ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లా నేను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. లూకాసు వార్త 10వ అధ్యాయము 1వ వచనము నుండి 16వ వచనం వరకు. పరలోక ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఆ పిమ్మట ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరి చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కాని పనివారు తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. మీరు పొండు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లల వలె మిమ్ము పంపుచున్నాను. మీరు జాలెనైనను జోలెనైనను పాదరక్షలనైనను తీసుకొని పోరాదు. మార్గమధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడుగవలదు. మీరు ఏ ఇంట ప్రవేశించినను ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతి కాముడు అచట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును.
ఆ ఇంటివారు మీకు పెట్టు అన్న పానీయములను తినుచు త్రాగుచు అచటనే ఉండుడు. పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఇల్లిల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణంలోనైనను ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. అచటి రోగులను స్వస్థపరచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. కాని మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మిమ్ము ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ వీధులలోనికి వెళ్ళి మా కాళ్ళకు అంటినా మీ పట్టణ మందలి దుమ్మును మీకు విరుద్ధముగా ఇచ్చటనే దులిపివేయుచున్నాము. ఆయనను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని గ్రహింపుడు అని వారితో చెప్పుడు. తీర్పు దినమున ఆ పట్టణపు గతి కంటే సొదొము పట్టణపు గతి ఓర్వదగినదిగా ఉండునని మీతో చెప్పుచున్నాను. అయ్యో కోరాజీను పురమా, నీకు అనర్థము. అయ్యో బెత్సైదా పురమా, నీకు అనర్థము. మీ మధ్య చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణ వాసులు ఎప్పుడో పశ్చాత్తాపపడుచు గోనె పట్టలు ధరించి బూడిద పూసుకొని ఉండేవారే. కాని తీర్పు దినమున మీ గతి కంటే తూరు సీదోనుల గతి ఓర్వదగినదిగా ఉండును. ఓ కఫర్నాము పురమా, నీవు ఆకాశమును అంటదలచితివా? నీవు పాతాళమునకు పడద్రోయబడుదువు. మీ మాటను ఆలకించువాడు నా మాటను ఆలకించును, మిమ్ము నిరాకరించువాడు నన్నును నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. తండ్రి దేవా స్తోత్రం, యేసు దేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా స్తుతి స్తోత్రము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఘనత, త్రియేక దేవా ఘనత, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ జీసస్. ప్రైజ్ ద లార్డ్ జీసస్. క్రీస్తునందు ప్రియులారా, దివ్యవాణి వీక్షకులారా, ఈనాటి మొదటి పట్టణంలో ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనంలో చివరి మాట దేవుడు ఇర్మియాతో ఇలా చెప్తున్నాడు: నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించి తిని. నిన్ను జాతులకు ప్రవక్తగా. ఎందుకు జాతులకు ప్రవక్తగా? ఒక జాతికి ప్రవక్తగా నియమించవచ్చు కదా. ఆ ప్రవక్త ఇజ్రాయేల్ ప్రవక్త కదా. దేవుడు ఇజ్రాయేల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు కదా. ఇజ్రాయేలు జాతికి, యూదా జాతికే ప్రవక్తగా ఎన్నుకోవచ్చు కదా. ఎందుకు జాతులకు ప్రవక్తగా? ఎందుకు జాతులకు ప్రవక్తగా? మరి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసుక్రీస్తు కూడా ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో శిష్యుల్ని పంపిస్తూ యేసుక్రీస్తు ఈ మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే 19వ వచనము, కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితాపుత్ర పవిత్రాత్మనామన జ్ఞానస్థానం ఇచ్చి వాళ్ళకి బోధించండి, సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. ఒక జాతి జనులకు కాదు, ఇజ్రాయేల్ జాతికి మాత్రమే కాదు, క్రైస్తవులకు మాత్రమే కాదు, యూదా జాతికి మాత్రమే కాదు, సకల జాతి జనులకు. ఇర్మియా ప్రవక్త నియమింపబడింది జాతులకు ప్రవక్తగా, అన్ని జాతులకు ప్రవక్తగా. ఇక్కడ సకల జాతులకు సువార్తను బోధించండి అని యేసుప్రభు చెప్తున్నారు. మర్మం ఏమై ఉండొచ్చు? ఎందుకు సకల జాతి జనులకు సువార్త ప్రకటించాలి? ఇజ్రాయెల్ని కాపాడుకుంటే సరిపోదా? ఎందుకు చాలామంది దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాలి? అన్ని జాతుల దగ్గరికి, అన్ని దేశాలకు ఎందుకు వెళ్ళి వాక్యం చెప్పాలి? ఎందుకంటే వాక్యం చూసుకుందాం. కారణం ఏంటంటే తిమోతికి రాసిన మొదటి లేఖ
2వ అధ్యాయము 4వ వచనం. మానవులు అందరూ రక్షింపబడవలననియు సత్యమును తెలుసుకొనవలననియు దేవుని అభిలాష. దేవుడు ఒక్కడే, దేవుని మనుజులకు ఒకచోట చేర్చు మధ్యవర్తియు ఒక్కడే. దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఈ భూమికి సూర్యుడొక్కడే, చంద్రుడొక్కడే. అలాగే దేవుడు కూడా ఒక్కడే. ఈ యూనివర్స్కి ఇన్ఫినిట్ అనంతం ఒక్కటే. దేవుడు ఒక్కడే. దేవునికి మనుషులకు కూడా మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయననే మనుషుడై పుట్టిన యేసుక్రీస్తు. మానవాళి రక్షణకై క్రయధనముగా ఆయన తనను తాను అర్పించుకొనెను. మానవులందరూ రక్షింపబడవలని దేవుని కోరిక తగిన సమయమున నిదర్శనమాయెను. ఈ వాక్యాలు చూస్తే మనకేమర్థమవుతుందంటే మానవులందరూ రక్షింపబడాలంట. యేసుక్రీస్తు కూడా మానవులందరికీ మధ్యవర్తి అంట. మానవులందరికీ ఒకే దేవుడు అంట. మరి మానవులందరూ రక్షింపబడాలని యేసుక్రీస్తు కూడా ప్రాణత్యాగం చేశాడంట. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అందరూ రక్షింపబడాలి. యేసుక్రీస్తు సిలువలో చనిపోయింది అందరి కొరకు. ఇప్పుడు ఇంకొక ప్రశ్న వస్తుంది, ఎందుకు అందరి కొరకు? వాళ్ళు నమ్ముకోవట్లేరు కదా. ఎందుకంటే ఈ రహస్యం బాబేలు గోపురం దగ్గర ఉంటుంది. మనకి బాబేలు గోపురం దగ్గర దేవుని పిల్లలే చెల్లా చెదరు చేయబడ్డారు. భాషలు తారుమారైపోయాయి. వాళ్ళు వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయి నిజదేవునికి దూరమైపోయి నిజమైన దేవుడు సత్యమైన దేవుడు ఎవరో తెలుసుకోలేకుండా రక్షణకు దూరమయ్యారు. ఆత్మలు నశించిపోతున్నాయి. వాళ్ళందరినీ రక్షించాలి. ఎందుకంటే వాళ్ళందరూ దేవుని పోలిక, వాళ్ళందరూ దేవుని ద్వారా సృష్టించబడ్డారు. అంతేకాదు మానవులందరికీ ప్రాణము శ్వాస సమస్తము ఇచ్చింది ఆయనే అని రాయబడింది కదా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో ఇలా రాయబడింది. 17వ అధ్యాయము 25వ వచనము. ప్రజలు అందరకు అన్ని జాతుల ప్రజలకు జీవమును శ్వాసమును సమస్తమును ఇచ్చు ఆయన మానవుల చేతిలో సేవింపబడువాడు కాదు. కాబట్టి చూడండి, మనుషులందరికీ జీవాన్ని ప్రాణాన్ని ఇచ్చింది ఆయన్నే. మరి 28వ వచనము, ఆయన యందే మనము జీవించుచు సంచరించుచు ఉనికిని కలిగి ఉన్నాము. మీలో కొందరు కవులు చెప్పినట్లుగా మనము అందరము ఆయన పిల్లలమే. ఇది మనందరము ఆయనచే సృష్టించబడ్డ వాళ్ళము. పరలోకమందున్న మా తండ్రి అందరికీ తండ్రి కాబట్టి ఆయన అందరికీ దేవుడు, ఒకే ఒక్క దేవుడు. ఆయన అందరికీ సృష్టికర్త. మనమందరము ఆయన పిల్లలం కాబట్టి అందరూ రక్షింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి సువార్త కూడా అందరికీ ప్రకటింపబడాలి, అన్ని జాతులకి ప్రకటింపబడాలి. యేసుక్రీస్తుని గూర్చిన శిలువ శ్రమల మరణ ఉత్థానాల సువార్త అందరికీ ప్రకటించబడితే వాళ్ళు పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది వాళ్ళు కూడా రక్షణలోకి వస్తారు. కాబట్టి బోధింపబడాలి సకల జాతు జనులకు. అందుకే ఇర్మియా ప్రవక్త జాతులకు ప్రవక్తగా నియమింపబడ్డాడు. ఆయన మాతృగర్భమున రూపొందింపబడక మునిపే, మాతృగర్భమున దేవుడు రూపొందిస్తాడు మనల్ని, అంటే డిజైన్ చేస్తాడు. ఇంటెలిజెంట్ డిజైనర్ కదా, మాస్టర్ బ్రెయిన్ కదా. మాతృగర్భంలో 139వ కీర్తన ప్రకారము 13-16 వచనాల ప్రకారము ఆయన మాతృగర్భంలో మనల్ని రూపొందిస్తాడు. నీ రూపులోన నన్ను మలిచావు, చెక్కుతాడు. శిల్పిలాగా ఆయన మనల్ని చెక్కుతాడు. మన ముక్కు, మన కళ్ళు, మన చెవులు, మన శరీర అవయవాలు మొత్తం చెక్కేస్తాడు. రూపకల్పన చేస్తాడు. సర్వజ్ఞాని అయిన రూపకల్పకుడు ఆయన. ఇప్పుడు ఇర్మియా ప్రవక్త మాతృగర్భమున రూపకల్పన జరగకముందే ఆయన తర్వాత తప్పకుండా రూపకల్పన ఆయనకు జరిగిద్దని తెలుసు దేవునికి. ఆయనను జాతులకు జ్యోతిగా నియమిస్తాడని దేవునికి తెలుసు. కాబట్టి మాతృగర్భముననే దేవుడు పవిత్రపరిచాడు, రూపకల్పన చేశాడు, పవిత్రపరిచాడు. చివరికి జాతులకు ప్రవక్తగా నియమించాడు. యేసుక్రీస్తుకు ఉద్దేశం కూడా అదే, జాతులకు సకల జాతి జనులకు సువార్తను బోధించమని చెప్పాడు. ఎందుకంటే ఆయన ప్రాణత్యాగము అందరికీ, ఎందుకంటే అందరూ రక్షింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి అందుకే యేసుక్రీస్తు అపోస్తుల్ని గ్రామ గ్రామానికి, పల్లె పల్లెలు, పట్టణ పట్టణాలకే కాదు, ఆ తర్వాత పునరుత్థానమై లేచిన తర్వాత మోక్షారోహణమయ్యే సమయంలో మీరు సకల జాతి జనులకు సువార్తను ప్రకటించండి, దేశం మొత్తం అన్ని దేశాలకు వెళ్ళండి అని చెప్పాడు. అలా అపోస్తులు కూడా ప్రతి దేశానికి వెళ్ళారు. మళ్ళీ పునీతులలో కూడా ఎంతోమంది, జాన్ దే బ్రిట్టో వాళ్ళు, అపోస్తులైన థామస్ గారు మన భారతదేశానికి వచ్చాడు. మరి పునీతుల్లో జాన్ దే బ్రిట్టో గారు, మరి పునీతుల్లో మరియు
మనం ఈనాడు పండగ చేసుకుంటున్నటువంటి ఫ్రాన్సిస్ షౌరి వారు కూడా భారతదేశానికి వచ్చారు. అందుకే ఆయన గోవా షౌరి వారు కూడా అంటారు. గోవాలో అడుగుపెట్టాడు. అక్కడి నుంచి క్రీస్తు సత్య సువార్తను ఆయన ప్రకటించడం మొదలుపెట్టాడు. కారణం ఏంటి? ఒకప్పుడు ఆయన ఒక గొప్ప వ్యక్తి కావాలనుకున్నాడు. బాగా చదువుకొని జ్ఞానం పెంపొందించుకొని పెద్ద పండితుడు అవుదాం అనుకున్నాడు. మంచి క్వాలిఫికేషన్స్ పొందుకొని ఆయన కంటే విద్యావంతుడు మరెవ్వరు లేరు అన్నట్టుగా బ్రతకాలని అనుకున్నాడు. పెద్ద హోదాలో బ్రతకాలని అనుకున్నాడు. కానీ ఆయనతో పాటు జీవిస్తున్నటువంటి లయోలాపురి ఇన్యాస్ వారు పదే పదే యేసు మాటలు ఆయనకి చెప్పడం మొదలుపెట్టాడు. ఫ్రాన్సిస్ షౌరి, మానవుడు లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోతే లాభమేంది? ఫస్ట్ చెప్పినప్పుడు లైట్ తీసుకున్నాడు. లైట్ తీసుకో అన్నట్టుగా తీసుకున్నాడు. మనోళ్ళు తీసుకుంటారు కదా, యూత్ వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ. దేవుడు ఎన్ని చెప్పినా, రెండో రాకడ గురించి చెప్పినా, రేపే అని చెప్పినా కానీ లైట్ తీసుకో, ఏం జరగట్లేదులే. ఆయన లైట్ తీసుకున్నాడు. చాలాసార్లు పదే పదే రిపీటెడ్గా చెప్పడం వల్ల మానవుడు లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోతే లాభమేంది? ఆ మాట ఒకరంగా ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆయన గ్రహించాడు. ఒక మంచి గురువుగా ఆయన ఫ్రాన్సిస్ షౌరి వారు అయ్యారు. వేరే దేశాల్లో సువార్త ప్రకటించాలనే ఆశ ఉంది. చివరికి భారతదేశానికి ఆయన వచ్చాడు. భారతదేశంలో గోవాలో ఆయన అడుగుపెట్టి సువార్త ప్రకటన మొదలుపెట్టాడు. ఇదిగో మిమ్మల్ని జాతుల మధ్యకు పంపిస్తున్నాను, సువార్త ప్రకటించడానికి తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నాను. ప్రమాదాలుంటాయి, డేంజర్లుంటాయి, అనేక హింసలుంటాయి, శ్రమలుంటాయి, నిందలుంటాయి, అవమానాలుంటాయి, అనారోగ్యం పాలవచ్చు. ఏది ఏమైనా కానీ సువార్తను ప్రకటించాలనే గొప్ప సంకల్పంతో పట్టుదలతో అపోస్తులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అందరూ రక్షింపబడాలనే దేవుని మనసు కలిగి ఉండి దేవుని నాడి తెలిసినటువంటి అపోస్తులు, యేసుక్రీస్తు యొక్క మనస్తత్వాన్ని తెలిసినటువంటి అపోస్తులు వేరు ప్రాంతానికి వెళ్ళి సువార్తను బోధించారు. మన భారతదేశాన్ని కూడా అపోస్తులతో పాటు పునీతులు కూడా వచ్చారు. ఆ పునీతుల్లో ఫ్రాన్సిస్ సేవియర్ భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. ఎందుకు? ఆత్మల రక్షణ. కేవలము ఇజ్రాయేలు యూదులు క్రైస్తవులే కాదండి, అన్యులు కూడా ఆత్మరక్షణ పొందాలి. అన్యులకు ఆత్మరక్షణ కోసము పౌలు గారు అన్యులకు సువార్తను ప్రకటించే అపోస్తులుగా నియమింపబడిన విధముగా, ఇర్మియా అన్యులకు ప్రవక్తగా నియమింపబడిన విధముగా, అపోస్తులు అన్యులకు ప్రవక్తగా నియమింపబడిన విధముగా మన పునీతులు కూడా అందరికీ సువార్తను బోధించడానికి నియమింపబడ్డాడు. ఫ్రాన్సిస్ షౌరి వారు భారతదేశంలో క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తూ ఆత్మల్ని ఎన్నో సంపాదించుకున్నాడు. ఆత్మల్ని అన్నిటిని దేవుని, ఎందుకంటే ఏ ఒక్కరూ నశించకుండా అందరూ రక్షింపబడాలన్నదే దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి అపోస్తులు చూడండి, ప్రాణాలకి తెగించి ఆత్మల రక్షణలో ముందుకెళ్ళారు. ప్రభు యేసుని శిష్యులు ప్రకటింప సువార్తను, ఆత్మలను రక్షించుటకై ప్రాణాలనర్పించిరి, హతసాక్షులే ఐరి. భారతదేశంలో భిన్న సంస్కృతులున్నాయి, భిన్న మతాలున్నాయి. ఎవరు ఏం చేస్తారో ఎలా హింసిస్తారో తెలియదు. అయినా కానీ ధైర్యంగా పునీతులు ముందుకొచ్చారు. ఫ్రాన్సిస్ సేవియర్ గారు కూడా ముందుకొచ్చి ఆత్మలు రక్షింపబడాలనే గొప్ప ఆ యొక్క ఆకాంక్షతో దేవుని మనసు కలిగి నిజంగా సువార్తను ప్రకటించాడు. ఇలాంటి వాళ్ళు సువార్త ప్రకటించబట్టే మనము భారతదేశంలో క్రైస్తవులుగా ఉన్నాము, రక్షణలో ఉన్నాము. ఆ రక్షణ కొనసాగాలి, చివరికి సంపూర్ణ రక్షణ పొందుకోవాలి. కేవలం బ్యాప్టిజం తీసుకుంటే రక్షణ ఆరంభమైంది, కొనసాగాలి కదా. లైఫ్ లాంగ్ మనం నిజమైన క్రైస్తవులుగా మనం కొనసాగుతూ సంపూర్ణ రక్షణ చివరిలో రెండవ రాకడ సమయంలో మనం సంపూర్ణ రక్షణ పొందుకోగలుగుతాం. ఆ సమయంలో మనం అప్పటి వరకు మనం ఏం చేయాలి? మనము కూడా ఆయనను మాదిరిగా తీసుకొని, ఫ్రాన్సిస్ షౌరి వారిని మాదిరిగా తీసుకొని, నేను కూడా కొన్ని ఆత్మలను కాపాడుతాను, కొంతమంది ఆత్మల్ని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొస్తాను, నా ఆత్మ నశించకుండా నేను ప్రయత్నిస్తాను, నన్ను నేను కోల్పోకుండా నేను ప్రయత్నిస్తాను, అదే సమయంలో వేరే ఆత్మలు కూడా క్రీస్తు దగ్గరికి తీసుకొస్తాను అని ఒక ప్రతిజ్ఞ తీసుకొని తప్పకుండా
సువార్తీకరణలో మనం కూడా వారి వలె ముందడుగు వేయాలని మనందరము నిర్ణయం తీసుకుందాము, ముందుకి సాగుదాము. రాజనమిది నిఖిలేశ్వరా, నీ సన్నిధిలోనికి రాలేము మేము, నువ్వు కోరిన కానుక తేలేము మేము. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నువ్వు కోరిన కానుక తేలేము మేము. మా తలము మనసు నీకే అర్పించేము, మా తనువు మనసు నీకే అర్పించేము. అర్పణ చేయగా వచ్చాము మేము, నీ రాజనమిదే నిఖిలేశ్వరా. నీ దాసుల కానుక మన్నింపవా, నీ రాజనమిదే నిఖిలేశ్వరా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వనికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తిరుసభయకయు ప్రయోజనం కొరకును మీ కరం ద్వారా ఈ బలి స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మానవుల రక్షణ నిమిత్తము తన సర్వస్వమును మీకు అర్పించుటలో ఆనందమును కనపరిచిన పునీత ఫ్రాన్సిస్ శౌరివారు మహోత్సవము నాడు మేము తెచ్చిన ఈ కానుకలను దయతో స్వీకరింపుము. ఆత్మల రక్షణమును ఆకాంక్షించి సుదూర ప్రాంతములకు అతడు ప్రయాణించెను. అటులనే మేము కూడా సువిశేష బోధనలకు సాక్షులముగా జీవించుచు మా సహోదరి సహోదరులతో పాటు మీకు మరింత దగ్గరగా వచ్చుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన పరలోక తండ్రికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఎల్లప్పుడూ ఎచ్చోట మేము మీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకంటే మీరు మీ పునీతుల సమక్షంలో స్తుతులను అందుకొనుచున్నారు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి మీరు వసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగను, వారి సహవాసము మాకు స్నేహ బంధముగను, వారి ప్రార్థన సహాయము మాకు గట్టి ఆదరణగాను ఉండునట్లు ఏర్పాటు చేసితివి. సాక్షీభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందు ఉన్న పరుగు పందెములో విజయవంతముగా పరుగిడి మా ప్రభువగు క్రీస్తు ద్వారా పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము కూడా పొందగలుగుదుము. కావున దూతలు, అతిదూతల సమేతముగా మీ పునీతుల బృందముతో కలిసి మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. హోసానా 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 హోసానా.
అవును ప్రభువా, మీకు హోసాన్నా జయగీతాలు పాడుతాము, ఎందుకంటే మీరు నిజంగానే పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. అలాగే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి స్తుతించి శిష్యులకిస్తూ ఇలా అన్నారు, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎందుకంటే ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణా పాత్ర గూర్చి మిమ్ము స్తుతింతును. ఇది విశ్వాస రహస్యము. నా జీసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు రెండవ రాకలో మరల వస్తారని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుడు. ఆ యేసు ప్రభువే మమ్ము మీకు నిత్య కానుగా వనర్చెదరుగాక. ఈ విధంగా మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతో, ముఖ్యంగా దేవుని కన్నితల్లి మేరీ మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత ఫ్రాన్సిస్ చౌరి వారితోను, ఆదిని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. ఉత్థానం అవుతామనే నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కృపయందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశంలో చేర్చుకుని మా అందరికీ దయచూపుడు. ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో పోపు గారిని, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, ఆంధ్ర తెలంగాణ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుడు. పునీత అపోస్తులతోనూ ఆదిని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వాళ్లతో కలిసి మేము మీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరిచెదము. క్రీస్తు ద్వారా
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండేడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటివ్వండి. మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకకై నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానం మీకు ఇస్తున్నాను, నా సమాధానం మీకు వసుగుచున్నానని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితోనొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించడం ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించడం ద్వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించడం ద్వారా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో లోక రక్షకుడు సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపమును పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు సిద్ధపడ్డ మనము ధన్యులము. ప్రభువా, మీరు నా వెంట ప్రవేశించకు నేను పాత్రను కాను, అయినను మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. దివ్యమైన యేసువా, మా దివ్య కాంతివి నీవేగా. మనసు కోవెల చేసితి మమత పంచగరావా. రావా నా యేసువా, కావరా మము బ్రోవరా. దివ్యమైన యేసువా, మా దివ్య కాంతివి నీవేగా. పరమమన్నా భోజ్యమా, ప్రాణి కోటికి జీవమా. పరమమన్నా
అభయమీయగరా జీవమీయగరా దివ్యమైన యేసువా మా దివ్య కాంతివి నీవేగా. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములనెల్లా మీరు వెలుతురులో తిరిగి బోధింపుడు. రహస్యముగా మీరు విన్న సత్యములను బాహాటముగా ప్రకటింపుడు అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఆత్మలను రక్షింపవలనని ప్రేమాగ్ని పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి హృదయమును దహించి వేసింది. మేము ఈరోజు కొనియాడు పరమరహస్యములు మా హృదయములను కూడా ఆత్మల రక్షణ పట్ల తృష్ణతో నింపునుగాక. ఆ పునీతుని అడుగు జాడలలో నడచుచు అతని వలె మోక్షానందమును బహుమానముగా పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనల్ని దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి సత్య సువార్తను బోధించుదాము. సర్వేశ్వరునికి వందనములు.